గత 4 రోజుల నుండి ఈ రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా కూడా ఒకటే చర్చ జరుగుతున్నది. చట్టం అనేది ఉన్నోడికి చుట్టము, లేనోడికి పరాయిదా. అధికారం చేతిలో ఉంటే పోస్కో చట్టంలో నిందితుడిగా ఉన్నటువంటి అతన్ని కూడా కాపాడొచ్చు, బలిసినోనికి పనిచేసినట్టు బక్కోడికి ప్రభుత్వాలు పనిచేయవు అన్న చందంగా ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు పారదర్శకంగా ఉన్నారు. ముఖ్యంగా చట్టాలను అమలు చేసే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మరింత పారదర్శకంగా ఉండాలి. మీ అందరికీ తెలుసు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు బండి భగీరథ్ మీద ఇటీవల పోక్సో చట్టం కింద ఒక కేసు నమోదైంది. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైతే ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప దేశవ్యాప్తంగా సైద్ధాంతికంగా బీజేపీకి బద్ధ శత్రువైనటువంటి కాంగ్రెస్ పార్టీ సైతం, దాంట్లో ఈవెన్ కమ్యూనిస్టులు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ నోయిళ్ళు కూడా మోయించిళ్ళు, ఎవరు కూడా స్పందించలేదు. ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ప్రధాన మీడియా ఛానళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, మహిళా సంఘాల నాయకురాళ్ళు, మహిళా హక్కుల నేతలు, బీజేపీలో ఉన్నటువంటి ప్రశ్నించే గొంతులు, సోకాల్డ్ మేధావులు, విశ్లేషకులు ఇప్పటి వరకు కూడా నోరు మెదపడం లేదు. కాకపోతే బహిరంగ సభల్లో టీవీ ఛానళ్ళల్లో చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తను చేసుకుపోవాలని చెప్పేసి ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. చాలా దురదృష్టకరం. 11 ఏళ్ళు భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి ఒక కార్యకర్తగా, ఇదే బండి సంజయ్ గారితోనే సన్నిహితంగా మెదిలినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల అనుసారంగా పనిచేసేటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా, ముఖ్యంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా ఈరోజు ఈ అంశం పట్ల నేను స్పందిస్తూ ఉన్నా. బండి సంజయ్ గారు, నేను ఇద్దరం కూడా భారతీయ జనతా పార్టీలో ఒకే సమయంలో అధికార ప్రతినిధులుగా పనిచేసాం. చాలామంది తెలిసి విషయం. సరే, వారి అదృష్టం బాగుండి వారు రాష్ట్ర అధ్యక్షులైనలు. దాని తర్వాత ఈ తొక్కుడు బిళ్ళ ఆటలో బాగా ఆడి ఆయన ఎంపీ అయ్యిండు, కేంద్ర మంత్రి అయ్యిండు. దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. వాస్తవానికి వాజ్పేయి గారు ఆనాడు మొదటిసారి వారి ప్రధానమంత్రి అయిన తర్వాత, దాని తర్వాత రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆ రోజు ఒక్క ఓటుతోని తన ప్రధానమంత్రి పదవి పోతుందని తెలిసి కూడా గడ్డిపోచలాగా ఆ ప్రధానమంత్రి పదవిని ఆయన వదులుకున్నాడు. హవాలా కుంభకోణంలో అద్వానీ గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది హిస్టారిక్ స్టేట్మెంట్. రాజకీయ నాయకులకు కర్తవ్యాన్ని బోధించేటువంటి ఒక స్టేట్మెంట్ ఈనాటికి కూడా. హవాలా కుంభకోణంలో నా మీద ఆరోపణ వచ్చింది కదా, నేను నిర్దోషినని రుజువయ్యేంత వరకు ఈ పార్లమెంటులో అడుగుపెట్టాలని శపథం చేసి తాను నిజంగా నిర్దోషి అయిన తర్వాతనే మళ్ళీ లోక్సభలో అడుగుపెట్టినటువంటి నాయకుడు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలం అది మాత్రమే కాదు, పార్టీ ఫండ్ విషయంలో ఒక 10,000 రూపాయల విషయంలో
వివాదం చెలరేగితే జాతీయ అధ్యక్షుడైనటువంటి బంగారు లక్ష్మణ్ గారు ఆ రోజు రాజీనామా చేసిండు. అలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అలాంటి పార్టీని ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు. ఎవరో పార్టీ కార్యకర్తలు కాదు, ప్రజలు ఇచ్చిన బిరుదు. మరి అటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎంతకు దిగజారిపోయిందంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఆయన తప్పిపోయిండు, ఆయన ఆచూకీ తెలపండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వీధుల్లో పోస్టర్లు వెలిసేంత వరకు దిగజారిపోయి ఇది వాస్తవానికి చాలామంది వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా రుచించడం లేదు. నాకున్నటువంటి మిత్రులు చెప్తున్నటువంటి విషయమే నేను చెప్తున్నాను. కొందరైతే పార్టీ వేరు, తను వేరు, తండ్రి వేరు, కొడుకు వేరు అని మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి. కాబట్టి పార్టీ వేరు, తను వేరు, ఈ అంశం వేరు, మాకు సంబంధం లేదు అని చెప్పడానికి వీలు ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. సంఘటన జరిగిందని ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఆప్తులు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ కేసు పెడుతున్నటువంటి సమయంలో సుమారు 8 గంటల పాటు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పోలీసులు వెయిట్ చేయించుకున్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు కేసు పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. చివరకు వాళ్ళని వేడి చేయించి అదే సమయంలో కరీంనగర్లో భగీరథ్ తరపున ఒక కేసు నమోదు చేయించి ఇక్కడ కూడా ఒక కేసు నమోదు చేయించి ఇది ఎంతవరకు కరెక్టో పోలీస్ అధికారులు ఆలోచించుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతున్నా. కేవలం అదే కాదు, ఈరోజు బాధితురాలి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే బండి సంజయ్ గారు నేరుగా ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడిండు, మాట్లాడి దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నారని కూడా కోరారని కూడా వార్తలు వస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఎంతుందో బండి సంజయ్ గారికి చెప్పాలి. ఆయన నిజంగా ఆ అబ్బాయి ఏమైనా తప్పు చేసిండా లేదా అనేది కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా ఆరోపణ మాత్రమేనా? నిజంగా ఆరోపణ అయితే మరి పోక్సో కేసు ఎందుకు పెట్టింది మీరు? నిజంగా తను తప్పు చేయలేదని అనుకుందాం. తప్పు చేయలేనప్పుడు వితౌట్ ఏ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ హౌ కెన్ ద తెలంగాణ పోలీస్ రిజిస్టర్ ఏ కేస్? ఇది ఈ ప్రశ్న అందరి మెదళ్లలో ఉన్నది. కాబట్టి దీని మీద అయితే పోలీసులన్నా వివరణ ఇవ్వాలి, లేదా బండి సంజయ్ గారన్నా వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకుండా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తోని, తనకు అనుకూలమైనటువంటి మీడియాతోని పాపం ఒక మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ అని చెప్పేసి కథనాలు రాస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఎవరైనా కావచ్చు, నిందితుడు ఎవరైనా కావచ్చు, బాధితులు ఎవరైనా కావచ్చు, ఒక మైనర్ బాలిక అమ్మాయి పట్ల ఆ రకంగా రాయొచ్చా? ఒక మైనర్ బాలికను హనీ ట్రాప్లో ఎరవేస్తారా? దీని మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో మేము పెద్ద వారియర్స్ అనుకునేటువంటి వాళ్ళు కూడా వార్తలు రాస్తున్నారు, ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా వారిని ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లో చెల్లికి లేదా మీ ఇంట్లో బిడ్డకు ఆ రకంగా జరిగితే మీరు ఈ రాతలు రాస్తారా అని అడుగుతున్నా. రాజకీయాలు అవసరం లేదు, ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినటువంటి అవసరం ఎవరికి కూడా లేదు, ఏ పార్టీ కూడా లేదు. కానీ ఒక బాలికను మనం బాలికగా చూడాలి, ఒక అమ్మాయిని అమ్మాయిగా చూడకుండా మనం అమ్మాయి ఫోటోలు రిలీజ్ చేసి
బాధితురాలునే నిందితురాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం చాలా బాధాకరమైంది. అబ్బాయి తప్పు చేసిందా లేదా అనేది కూడా మనం చెప్పడానికి వీలు లేదు. అది నిజంగా ఎంక్వైరీ జరిగితే మాత్రం తెలుస్తుంది. కానీ అది ఏది జరగకముందే అమ్మాయే నిందితురాలైనట్టుగా ఫోటోలు రిలీజ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళ పదవుల్లో వాళ్ళు కొలువు తీరిళ్ళు. ఏమని వారు ప్రమాణం చేసిండ్రు? భారత రాజ్యాంగం పట్ల విశ్వాసము విధేయత కలిగి ఉంటామని చెప్పి వారు ప్రమాణం చేశారు. అంటే పోస్కో చట్టము నమోదైన తర్వాత కూడా నిందితులను అరెస్ట్ చేయకుండా కాపాడాలని వాళ్ళు ఏమైనా రాసిందా? దీనికి సమాధానం చెప్పాలి. కళ్ళున్న కబోదుల్లాగా వివరించాలని చెప్పి ఆ రాజ్యాంగంలో రాసిందా? దానికి సమాధానం చెప్పాలి. దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతామని ప్రమాణం చేసింది. బాగా కాపాడుతాను, మేము అద్భుతంగా కాపాడుతాను ఇద్దరు కలిసి. దాని తర్వాత ఎటువంటి రాగద్వేషాలు లేకుండా భయం పక్షపాతం లేకుండా పనిచేస్తామని చెప్పి వీళ్ళు ప్రమాణం చేసింది. అవును, ఎటువంటి పక్షపాతం లేకుండా అద్భుతంగా ఏ రాగద్వేషాలు పోకుండా మీరు రాజ్యాంగాన్ని చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇంకేం చేసిండ్రు? మా కర్తవ్యాన్ని శ్రద్ధతో ఆత్మ ప్రబోధ అనుసారంగా మేము చేస్తామని చెప్పి ప్రమాణం చేశాను. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఆర్ఎస్ బ్రదర్స్. వాళ్ళ అంతరాత్మ ప్రబోధనం ఒకలానే ఉంటుంది. హైడ్రా విషయంలో, మూసీ విషయంలో, లవిచర్ల విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో, గురుకులాల విషయంలో, రైతుల విషయంలో ఒకలానే ఉంటుంది. సహజంగా సమానంగా పనిచేస్తాయి అంతరాత్మలు. ఇప్పుడు ఈ విషయంలో కూడా, ఎందుకంటే ఇది మరీ వ్యక్తిగతమైనటువంటి విషయం కాబట్టి ఇంకా బాగా కలిసి పనిచేస్తాను. అట్లున్నది నాకు అర్థం. అరే, మీరు దేశంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఒక ఆల్టర్నేటివ్ సైద్ధాంతికంగా, అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వము అందరికంటే ముందు వేగంగా వాళ్ళు స్పందించాలి ఈ విషయంలో. ఎందుకు స్పందిస్తలేరు? ఒక్క పొన్నం ప్రభాకర్ గారు తప్ప ఏ మంత్రి అయినా స్పందించిండా? ఒక నాయకుడు స్పందించిండు, ఏమంటాడు? అది కులం పంచాయతీ, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలంటారు. ఇంత ఘోరం ఉంటుందా అండి? నాకు అర్థం కాదు. ఒక అమ్మాయి మీద ఒక ఆయన అనుచితంగా ప్రవర్తించిందని చెప్పి ఆరోపణలు వస్తే మీరు కులంలో కూర్చోవాలని చెప్పడం ఏంది? ఇది అయినా భూమి పంచాయతా? ఏ పంచాయతీ ఇది? అంతదానికి పోలీసులు ఎందుకు? పోలీస్ స్టేషన్లు ఎందుకు? జైలు ఎందుకు? చట్టాలు ఎందుకు? రాజ్యాంగం ఎందుకు? ఎన్నికలు ఎందుకు? ఇదా మీరు మాట్లాడాల్సింది. మీకు స్పైన్ ఉంటే పోక్సో కేసు రిజిస్టర్ అయిన వెంబడే మీరు అరెస్ట్ చేయాల్సింది. మీరు అరెస్ట్ చేయకుండా కాలయాపన వేసి, సిట్టు వేసి ఆ కేసును నీరుగార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. చాలా దుర్మార్గము, దురదృష్టకరం. చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారు, ఓరుగల్లులో కొలువుదీరినటువంటి మా భద్రకాళి అమ్మవారు ఈ తతంగాన్ని మొత్తం చూస్తున్నారు. ఇద్దరు అమ్మవారు అని బండి సంజయ్ గారు నమ్ముతారు కాబట్టి నేను చెప్తున్నా. అమ్మవారు తతంగాన్ని మొత్తం చూస్తున్నారు. కరీంనగర్లో ఉన్నటువంటి మహాశక్తి అమ్మవారు కూడా చూస్తున్నారు. కాబట్టి మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక వ్యక్తిగా మీరు రాగద్వేషాలకు దూరంగా మీరు చట్టాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయండి.
ఆయన అసలు పార్టీకి సంబంధం లేదంటారు. ఒకవేళ పార్టీకి సంబంధం లేకపోతే అంటే ఇది నాకు తెలియదు, నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు. నేను విన్నా, కొన్ని ఛానళ్ళలో వస్తే నేను చూసిన, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఆయన పేరు సంగప్ప ఇంతకుముందు జర్నలిస్ట్గా పనిచేసిండు. ఆయన మధ్యవర్తిత్వం మీడియేషన్ చేసిందంట. నువ్వు పార్టీ స్పోక్స్ పర్సన్వా, లేకపోతే బండి సంజయ్ గారి స్పోక్స్ పర్సనలా చెప్పాలి. నిజంగా పార్టీకి సంబంధం లేకపోతే అసలు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? కాబట్టి ఈ సందర్భంగా ఈ కేసులో ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి విషయాల్లో లోతులోకి నేను పోకుండా బండి సంజయ్ గారు తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలా. ఆయన బండి భగీరథ్ ఆయన తప్పిపోలే, ఆయన దారి తప్పిండు. అందుకనే పాపం బండి సంజయ్ గారు భగీరథ్ని కాపాడడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజే దారి తప్పకుండా చూస్తే ఈరోజు తప్పిపోయేటువంటి పరిస్థితి రాకపోయింది. కాబట్టి ఇప్పటికైనా ముంచిపోయింది ఏం లేదు, మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా కూడా ఆయన సరెండర్ అయితే బాగుంటుంది, భగీరథ గారు సరెండర్ అయితే బాగుంటుంది. బీజేపీ నాయకులు కొంతమంది చెప్తున్నారు, మరి అదే అందులో ఎంత వాస్తవం ఉందో నాకు తెలియదు. ఈ బీజేపీని బదనాం చేయడానికి రేవంత్ రెడ్డి కూడా తాత్సారం చేస్తాడు. ఎందుకంటే 4 రోజులు లేట్ అయితే మేము ఒకటే అనేది పోతుంది, బీజేపీని కూడా ఎవరు నమ్మడు. కాబట్టి ఈ దరిద్రుడు ఇది లేట్ చేసి మా మీద తీసుకొస్తానని చెప్పి పాపం బీజేపీ నాయకులు బాధపడతారు. మరి ఇది ఎవరి అసలు వీళ్ళ వాస్తవం ఏంది? నిజంగా వీళ్ళ ఆర్ఎస్ బ్రదర్సేనా లేకపోతే ఇంకేమైనా ఉన్నదా? వీళ్ళ మధ్యలో ఏమున్నది అయితే మాకు తెలియదు. కాబట్టి దయచేసి బీజేపీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మాయను మచ్చలానే ఉంటుంది ఇది కూడా. కాబట్టి వెంటనే బండి సంజయ్ గారు ఈ విషయంలో స్పందించి తన కొడుకును సరెండర్ చేస్తే తనకు చిత్తశుద్ధి ఉందని చెప్పి అందరూ కూడా నమ్ముతారు. సరిగ్గా పిల్లలు కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు, కుటుంబ సభ్యులు కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు మనం ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, చట్టాలను అమలు చేసేటువంటి స్థానంలో ఉన్నాం కాబట్టి మనం చొరవ తీసుకొని తప్పు జరిగిందని అంగీకరించడమా, లేకపోతే దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం, చట్టాన్ని మేము గౌరవిస్తామని చెప్పడమా, ఏదో ఒకటి చేస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.